ఎన్నికల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలన్నీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు కొత్తగా కవిత పెట్టిన పార్టీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి నెలకొంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాన్స్వాడ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకపోవడంతో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి 1000 మందికి పైగా బీసీ నేతలు కేటీఆర్ సమక్షంలో జాయిన్ అయిన పరిస్థితి. అందులో భాగంగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో అక్కడ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతము ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసుకోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఊపు పెంచింది. అందులో భాగంగానే బాన్స్వాడ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన నేత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి వైపు వెళ్ళడం, బాన్స్వాడ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు మాకు ఎవరు లేరు అంటూ మేము అనాథలుగా అయ్యామని చెప్పి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గి చూపారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో 1000 మంది కార్యకర్తలతో ఒక బీసీ నేత బీఆర్ఎస్ పార్టీలో చేయడం గమనారు. అందులో భాగంగానే బీసీ నేత వైపు బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతుందంటే అదే కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందనే అర్థమవుతుందనే చెప్పవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలంటే ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు మాజీ మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్కరూ కేటీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగింది కూడా అదే. బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్లోనే ఉంటారు అని చెప్పకనే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడలో ఫోకస్ పెట్టింది. బీసీ నేత కోసం చూస్తుంది. స్థానికంగా ఉండే బీసీ నేతలే కావాలని చెప్పి చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికులకే పట్టం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ఈసారి కూడా స్థానిక నేతలనే చూడేసేందుకు చాయిస్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు. అందులో ప్రధానంగా బీసీ నేతల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మోరెల్ శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తను బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకున్న నేపథ్యంలో ప్రధానంగా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో ప్రధానంగా బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలిచే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక వెలుగు వెలిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూడడం, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దిక్కు దివానా లేకుండా పోయారనే నేపథ్యంతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా బాన్స్వాడలో కార్యకర్తలకు మేము అండగా ఉన్నామంటూ ఇటీవల కాలంలో తెలంగాణ భవన్లో బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించిన బీసీ నేతలను జాయిన్ చేసుకోవడం, దానికి అంతటికి సంబంధించి చర్చాంశనీయంగా సాగిందని చెప్పచ్చు. మొత్తంగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి ఎద్దేవా చేస్తూ దానికి సంబంధించిన ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ఉండడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో బీజేపీకి సంబంధించి మరింత ప్రతిష్టాత్మకంగా అయ్యేందుకు బీజేపీ పార్టీ ఆ వైపు కూడా చూస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే ఈ 2 పార్టీలు ప్రధానంగా రానున్న ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించి 2 పార్టీలు గెలుపు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గంలో బీసీ నేతల కోసమే చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.